నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఇజ్రాయెల్పై చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న కొందరు భారతీయుల కడుపుల్లో మంట పుట్టుకొస్తుంది. ఇజ్రాయెల్ ముస్లిం దేశాల మధ్య యుద్ధం గతంలో కూడా భారత్లో ప్రతిధ్వనించింది. ఇజ్రాయెల్పై భారత్లో దాడులు జరిగాయి. ఇటీవల హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ విడుదల చేసినప్పుడు కాశ్మీర్తో సహా భారతదేశంలోని అనేక నగరాలలో ముస్లింలు నిరసనలు చేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కూడా ఇలాంటి నిరసన జరిగింది. జామే మసీద్ వద్ద హసన్ నస్రల్లా మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. యూపీ పోలీసులు ర్యాలీ నిర్వాహకుడిని, అతని సహచరులను అరెస్టు చేశారు. వీడియో ఆధారంగా ర్యాలీలో పాల్గొన్న వారందరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చట్టవిరుద్ధ సమావేశం, ప్రభుత్వ ఉద్యోగికి అవిధేయత తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి రద్దీ సృష్టించారని పోలీసులు చెబుతున్నారు. ఇజ్రాయెల్పై దాడులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. డెన్మార్క్లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై హ్యాండ్ గ్రానైడ్ దాడి జరిగింది. భారత్లో 20 నుంచి 22 కోట్ల ముస్లింలు ఉన్నారు. వారిలో చాలామంది ఇజ్రాయెల్ని ఇష్టపడరు. అందుకే భారత్ కూడా ఇజ్రాయెల్ భద్రతకు చర్యలు తీసుకుంటుంది. గతంలో ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై దాడులు జరిగాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, కన్సులేట్ల భద్రతను మరింత పెంచారు. సీసీటీవీ నిఘా, భద్రత సిబ్బందిని పెంచారు. ఇజ్రాయెల్ దౌత్యవేత్తలకు అదనపు భద్రత కల్పిస్తున్నారు. ఈ విధంగా భారత్ ఇజ్రాయెల్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ చర్యలు సరైనవేనా? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం. వందనాలు.